రైట్ బ్రేకింగ్ న్యూస్. జనసేన వామపక్షాల అగ్రనాయకుల కీలక భేటీ కాసేపట్లో విశాఖలో జరగబోతోంది. ఈ భేటీకి సిపిఐ జనరల్ సెక్రటరీ సురవరం సుధాకర్ రెడ్డి, సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు రాఘవులు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ సహా ఇతర కీలక నేతలు హాజరు కాబోతున్నారు. పొత్తులతో పాటు మేనిఫెస్టో రూపకల్పనపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్నికలకు ముందు కీలక నేతలతో భేటీ నేపథ్యంలో ఈ భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. రైట్, మొత్తంగా రాష్ట్రంలో ఒక కీలక భేటీ అయితే జరగబోతోంది. లెఫ్ట్ పార్టీల జాతీయ నేతలు జనసేన అని పవన్ కళ్యాణ్తో భేటీ కాబోతుండడంతో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొందనే చెప్పాలి. ఈ భేటీకి అత్యధిక ప్రాధాన్యత వచ్చింది. వీరిరువురు విశాఖలో భేటీ కాబోతూ ఉన్నారు. మా ప్రతినిధి ప్రస్తుతం వివేక్ విశాఖ నుంచి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. వీరిరువురి భేటీ ఏ నేపథ్యంలో కొనసాగబోతోంది, ఇప్పటివరకు ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి భేటీకి సంబంధించి వివేక్ లైవ్లో అందిస్తారు. వివేక్, ప్రస్తుతానికి భేటీ ప్రారంభమైందా? 11 గంటలకే అనుకున్నారు, కానీ భేటీ ఎప్పుడు ప్రారంభమయ్యే అవకాశం ఉంది? ఏ అంశాల మీద ఈ భేటీలో చర్చకొచ్చే అవకాశం ఉందనే ఉన్న క్లారిటీ వచ్చిందా? థ్యాంక్ యూ గోపి. ముఖ్యంగా ఈరోజు అధికారికంగా ఉభయ కమ్యూనిస్టు నేతలతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జాతీయ కార్యవర్గ సెంట్రల్ కమిటీ మొత్తము ఈరోజు విశాఖపట్నం కేంద్రంగా ఈరోజు పొత్తులు, భవిష్యత్ కార్యాచరణ మరియు మేనిఫెస్టో పలు కీలక అంశాల మీద చర్చకు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా అధికారికంగా ఈరోజు కమ్యూనిస్టులతో కలిసి వెళ్లి జాతీయ స్థాయి నాయకులు ఎప్పుడైనా సెంట్రల్ కమిటీ నిర్ణయం తీసుకుంటుంది. రాష్ట్ర స్థాయిలో ఆల్రెడీ నిర్ణయాలు జరిగిపోయాయి. అయితే సెంట్రల్ కమిటీ నిర్ణయం తీసుకుంటున్న నేపథ్యంలో ఈరోజు కీలకంగా మారింది. మరోవైపు మనతో పాటు జనసేన నాయకులు ఉన్నారు. వారిని అడిగి ఈ భేటీకి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, ప్రధానంగా కమ్యూనిస్టులతో కలిసి వెళ్తామని మొదటి నుంచి చెప్తున్నారు. ఈరోజు దానికి ఒక అధికారిక ముద్ర పడే అవకాశం ఉందని భావిస్తున్నాను. జనసేన పార్టీ మొదటి నుంచి కూడా వామపక్ష పార్టీలతో కలిసి పనిచేస్తున్న అనేకమైన ప్రజా సమస్యలపైన జనసేన పార్టీ తాలూకా ఉద్దేశం కానీ లక్ష్యం కానీ ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజా సమస్యలు, ప్రధానంగా రైతాంగానికి సంబంధించి కానీ, కార్మికులకు సంబంధించి కానీ, అలాగే మహిళలకు సంబంధించి కానీ, విద్యార్థులకు సంబంధించి అనేకమైనటువంటి సమస్యలు, భూ సమస్యలపైన, ఎక్కడైతే ఎస్సీజెడ్లపైన, మత్స్యకారులపైన అనేకమైనటువంటి నిర్లక్ష్యం కాబడినటువంటి వర్గాలకి సంబంధించిన ప్రజా సమస్యలు, ఆ సమస్యల్ని ప్రభుత్వం ఎలా నిర్లక్ష్యం చేస్తుందనేది ఒత్తిడి తీసుకురావడానికి జనసేన పార్టీ అధ్యక్షులు చాలా కాలంగా పనిచేస్తున్నారు. ఆ విషయాలపైన ఇవాళ కీలకమైనటువంటి ఒక సమావేశం జరగబోతుంది. వామపక్ష పార్టీల అగ్రనేతలు, మరి మా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారితో సమావేశం అవుతున్నారు. ఈ భేటీ కీలకమైనటువంటి సమావేశంగానే భావించవచ్చు. ఒకే భావజాలం కలిగిన పార్టీలు కాబట్టి ఆ భావజాలంతో మేమంతా కూడా ముందుకెళ్తాం. రైట్, ఇది చెప్తున్న పరిస్థితి. ముఖ్యంగా ఈరోజు నాయకులు కూడా, ఈరోజు సిపిఐ జాతీయ కార్యవర్గ నాయకులు కూడా ఈరోజు మనం లైవ్లో చూస్తున్నాము, వచ్చారు. సో సమావేశం అఫీషియల్గా మరికొద్దిసేపట్లో ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో పొత్తులకు సంబంధించి ఇప్పటికే అధికారిక ప్రకటన ఈ చర్చల అనంతరము, భేటీ అనంతరము మీడియాకు కూడా వెల్లడించే అవకాశం ఉన్నట్టు స్పష్టంగా అర్థమవుతుంది. గోపి, రైట్, పవన్ కళ్యాణ్ ఎన్ని గంటలకి ఆ భేటీకి హాజరయ్యే అవకాశం ఉంది? అండ్ పవన్ కళ్యాణ్తో పాటు జనసేన నుంచి ఎవరెవరు హాజరవుతున్నారు? సిపిఐ నుంచి ఇప్పటికే జాతీయ నేతలు హాజరవుతున్న నేపథ్యంలో ఇటు జనసేన పార్టీ నుంచి ఎవరెవరు హాజరవుతున్నారు? వివేక్, భేటీ మరికొద్దిసేపట్లో ఇప్పటికే జాతీయ సెంట్రల్ కమిటీ సభ్యులు రావడం చేరుకోవడం జరిగింది. మరికొద్దిసేపట్లో పవన్ కళ్యాణ్ కూడా వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. జనసేనకు సంబంధించినంత వరకు ముఖ్యమైన నాయకులు, మొత్తం క్యాడర్తో పాటు ముఖ్యమైన నాయకులు బాలరాజు కావచ్చు, నాదెండ్ల మనోహర్ గారు కావచ్చు, అలాగే కీలకమైన నేతలు మొత్తము విశాఖపట్నంలోనే ఉన్నారు. ఆల్రెడీ పారేడు సభల ద్వారా ఒక బలమైన గిరిజనులకు సంబంధించినంత వరకు ఒక బలమైన సంకేతాన్ని ఇవ్వాలని క్యాడర్ను, నాయకులను అందరినీ విశాఖలో కాకుండా మొత్తం ఉత్తరాంధ్రకు సంబంధించినంత నాయకులందరినీ, అగ్రనాయకులందరినీ ఇక్కడికి పిలవడం జరిగింది. సో ఈ భేటీ తర్వాత ఖచ్చితంగా ఒక క్లారిటీతో కూడిన నిర్ణయం అయితే వెలువడే అవకాశం ఉందనుకోవచ్చా? పొత్తులకి సంబంధించి కానీ, ఏ సీట్లలో పోటీ చేయబోతున్నాం అనే విషయం కానీ, మేనిఫెస్టోకి సంబంధించి కానీ ఒక క్లియర్ ప్రకటన ఈ రోజు వచ్చే అవకాశం ఉందనుకోవచ్చా ఈ భేటీ ద్వారా? అయితే ఈ భేటీ ద్వారా ఇప్పుడు ప్రధానంగా ఒక సమస్య, ప్రధానంగా ఒక అడ్డంకి అని కాదు, కానీ
ప్రధానంగా ఒక మొట్టమొదటి అడుగు అని చెప్తున్నారు నాయకులు అయితే ఇది మొట్టమొదటి అడుగు. ఇక నుంచి రానున్న ఎన్నికల వరకు తీసుకునే ప్రతి కార్యక్రమము కేవలము ప్రజలకు సంబంధించిన నాయకులకు సంబంధించిన వాటికి మాత్రమే తీసుకునే అవకాశం ఉంది. అలాగే పొత్తులకు సంబంధించి రానున్న మరికొన్ని మీటింగ్స్ సమావేశాల్లో నిర్ణయం తీసుకొని మేనిఫెస్టో రూపకల్పన ఇద్దరు ఉమ్మడిగా తీసుకునే కార్యక్రమం ఒకటి జరుగుతుంది. సో పొత్తుల కార్యక్రమం పూర్తిగా ఇప్పుడు కాకుండా ముందు ఇది ప్రధానంగా జరిగే అవకాశం కనిపిస్తుంది. దీని తర్వాత తదనంతరము ఈ యొక్క కార్యక్రమాలు అయితే తీసుకునే అవకాశం కనిపిస్తుంది. గోపి. ఎస్ వివేక్, పవన్ కళ్యాణ్ కూడా ఆల్రెడీ ఈ భేటీకి సిద్ధమై వచ్చేస్తున్నట్టున్నారు. ఇంకా కొంతమంది నేతలు అంతా కూడా ఇటు జనసేనకు సంబంధించి మనం చూస్తున్నాం విజువల్స్లో. నాదెండ్ల మనోహర్ కూడా ఇప్పుడే చేరుకున్నారు. పవన్ కళ్యాణ్ కూడా కాసేపట్లో చేరుకోబోయే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అండ్ మొత్తంగా ఈ భేటీ అంటే జాతీయ నేతలు కూడా హాజరవుతున్నారు కాబట్టి సుదీర్ఘంగా మొత్తం రాష్ట్ర రాజకీయాలపైనే జరిగే అవకాశం ఉందనుకోవాలంటే రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి పాత్ర పోషించాలి, ఇటు కమ్యూనిస్టులు కానీ ఇటు జనసేన పార్టీ కానీ ఎలాంటి పాత్ర పోషించాలనే విషయం మీద క్లారిటీ వచ్చే అవకాశం ఉందా? అయితే గోపి, ప్రధానంగా జనసేన మొదటి నుంచి చెప్తున్నట్టు ప్రజా సమస్యలే అజెండాగా పేదల పక్షాన నిలబడాలని, సమస్యలు ఏవైతే ఏ నియోజకవర్గాలు రాష్ట్రంలో ఉన్న ప్రధాన సమస్యలు ఏదైతే విద్యా వైద్యం సంబంధించినంత వరకు అధికారికంగా ప్రభుత్వం చేయాల్సిన కొన్ని బాధ్యతతో కూడిన చేయాల్సిన పనులు చేయట్లేదు. అందుకే మేము ఎన్నికలకు సమాయత్తంగా పోటీ చేస్తున్నామని మొదటి నుంచి చెప్తున్న నేపథ్యంలో అలాగే ప్రజా పోరాటాలకు పెట్టింది పేరైన కమ్యూనిస్టు నాయకులతో కలిసి ఈ యొక్క ఎన్నికలకు వెళ్ళడం అనేది ఇది ఒక మొదటి అడుగుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే కేంద్ర నాయకత్వం ఆల్రెడీ దీని మీద దృష్టి పెట్టడంతో ఇక నుంచి అధికారికంగా ఏ యొక్క కార్యక్రమం చేసినా దానికి కేంద్ర స్థాయి నాయకులు కూడా దీనికి హాజరవుతున్న నేపథ్యంలో పొత్తు అధికారికంగా ఈరోజు ప్రకటన తదనంతరం ఈ యొక్క వరుస భేటీలు భవిష్యత్తులో కూడా జరగబోతాయి. దాంతో ఉమ్మడి మేనిఫెస్టో కావచ్చు, తర్వాత అభ్యర్థుల ఎంపిక, ఇవన్నీ తదుపరిగా ఇక కేంద్ర నాయకత్వం దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో వీటి తర్వాత తదనంతరం ఒక్కొక్కటిగా అంశాలుగా చర్చించ వస్తూ అలాగే ఆ కోణాల్లో భవిష్యత్తుగా తదనంతర సమావేశాల్లో వీటి మీద ఎన్ని సీట్లలో పోటీ చేయాలి, తర్వాత మేనిఫెస్టోలో ఎటువంటి పెట్టాలనే ఒక కార్యాచరణ అయితే మేనిఫెస్టోకి సంబంధించి ఇరువురు కూడా ఇటు జనసేన కానీ ఇటు ఉభయ కమ్యూనిస్టు పార్టీలు కూడా మొదటి నుంచి సమస్యల మీద పోరాటం చేస్తూ వచ్చారు. అంటే మొత్తంగా రాష్ట్రంలో పర్యటిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ సమస్యల మీద అధ్యయనం చేస్తూ వచ్చారు. అదే సమస్యల మీద ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా మేనిఫెస్టో అంటే సమస్యలకు సంబంధించి ఉండేదా లేకపోతే సంక్షేమ పథకాలకు సంబంధించి ఉండేదా? మొత్తంగా ఇరువురి మేనిఫెస్టో ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు? ఎందుకంటే రెండు కూడా పోరాటాలతోనే పుట్టినటువంటి పార్టీలు. అయితే ఉమ్మడి మేనిఫెస్టో అనేది ఇరువురి భావజాలము దాదాపుగా ఒకటే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కూడా మొదటి నుంచి కమ్యూనిస్టు భావజాలను నాకు కొంచెం ఎక్కువగా ఉన్న అని ఆయన కొన్ని సభల్లో కూడా బహిరంగంగా చెప్పడం జరిగింది. అయితే ఆ ఉమ్మడి మేనిఫెస్టో ఎలా ఉండబోతుంది అనేది మొత్తానికి ప్రజలకు సంబంధించిన మేనిఫెస్టోగా అని చెప్తున్నారు నాయకులు. మాది ప్రజల మేనిఫెస్టో, ఏదైతే క్షేత్రస్థాయిలో సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన మేనిఫెస్టోని మేము కీలకంగా చెప్తాము. వాటికి సంబంధించిన అంశాలనే మేము మేనిఫెస్టోలో ఉమ్మడిగా పెట్టి ప్రజల మీదకి వెళ్తాము. ఆ కోణంలోనే మేము ప్రజా సమస్యలు వెలుగు తీసి వాటిని దృష్టిలో పెట్టుకునే ఉమ్మడి అజెండాతోనే ముందుకెళ్తాము. వాటికి కలిసి వచ్చే పార్టీలు ఏవైనా సరే మా యొక్క భావజాలంతో ఉన్నవాడికి ఇప్పటికీ దాదాపుగా కలిసి వచ్చే పార్టీలు ఒకవేళ భవిష్యత్తులో ఈ సమావేశాల అనంతరము మరియు ఉమ్మడిగా భావజాలంతో ఉన్న నాయకులు పార్టీలు ఏవైనా ఉంటే వాటితో కూడా పనిచేయడానికి సిద్ధమే అని ఒక రకమైన సంకేతాన్ని కూడా గతంలో ఇచ్చారు. సో ఇక నుంచి ఇటువంటి భావజాలంతో ఉన్న వాళ్ళు ఒకవేళ కలిస్తే రేపొద్దున ఆప్ లాంటి పార్టీలు లేకపోతే లోక్సత్తా ఇవన్నీ ఇంకా డోర్లు తెరిచే ఉన్నాయని కూడా ఒక రకమైన చెప్పుకోవచ్చు. గోపి. ఎస్, ఈ సభ ద్వారా ఈ భేటీ ద్వారా ఖచ్చితంగా ఇటు లెఫ్ట్ పార్టీలు జనసేన పోటీ చేయబోతున్నాయి. అంటే మొదటి నుంచి చెప్తున్నారు 175 నియోజకవర్గాల్లో మొదటి నుంచి జనసేన మాత్రమే పోటీ చేస్తుంది అని చెప్తూ వస్తున్న నేపథ్యంలో మరొకసారి వామపక్షాలతో కలిసి పోటీ చేయబోతున్నామని ఈరోజైతే ఈ సభ ద్వారా క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉన్నట్లుంది. వచ్చే అవకాశం కనిపిస్తుంది. మొత్తంగా సీట్లకు సంబంధించి కూడా పొత్తులకు సంబంధించి ఒకవేళ కలిసి పోటీ చేసే అంశంలో కానీ క్లారిటీ వస్తే సీట్లకు సంబంధించి కూడా ఈ భేటీ ద్వారానే క్లారిటీ వచ్చే అవకాశం ఉందా? సీట్ల పంపకాలకు సంబంధించి మరొక భేటీ జరిగే అవకాశం ఉంది? ఒకటి స్పష్టంగా చెప్పవచ్చు గోపి, సీట్ల సర్దుబాటు అనేది అప్పుడే తొందరపాటు చర్య అని అంటున్నారు. సీట్ల సర్దుబాటు ఇంకా దానికి మరికొన్ని సమావేశాలు నిర్వహించాల్సి ఉంది. అలాగే అభ్యర్థుల ఎంపిక అనేది అంత త్వరగా నిర్ణయం తీసుకునే అంశం కాకపోవచ్చు. ఎందుకంటే వాటికి సంబంధించిన వాళ్ళకి బలమైన
కమ్యూనిస్టులకు పట్టున్న ప్రాంతాలు కొన్ని ఉన్నాయి, అలాగే జనసేనకు పట్టున్న ప్రాంతాలు కొన్ని ఉన్నాయి. సో వాటిని బేరీజు వేసుకొని నాయకులు మరియు పనితీరు మరియు క్యాడర్లకు అన్ని ఉమ్మడిగా చర్చించి భవిష్యత్తు కార్యాచరణ మరికొన్ని రోజులు ఉంది, సమయం ఉంది కాబట్టి, ఎన్నికల నగారా ఇంకా మోగలేదు కాబట్టి ఆ దృష్టికోణంలో ఆలోచించి మరికొన్ని సమావేశం నిర్వహించి అభ్యర్థుల ఎంపిక అనేది ఇంత త్వరగా తీసుకోకూడదు అనే ఒక సంకేతాన్ని కూడా నాయకులు, ఇది మొదటి సమావేశం కాబట్టి ఈ సమావేశం కేవలం మనం కలిసి పని చేద్దాము, ఆ రానున్న ఎన్నికలకు ఎలా సన్నాయత్తం అవుదాము, ఇక్కడి నుంచి మనకు వేరే పార్టీలతో మనకు ముఖ్యంగా టీడీపీ అండ్ వైసీపీ లాంటి పార్టీలకు మేము చెక్ పెడుతున్నట్టు అనే ఒక సంకేతాన్ని బలంగా ఇస్తున్నట్టు ఈ యొక్క సమావేశం ద్వారా తెలుస్తుంది గోపి. ఎస్, గతంలో మనం చూసినట్లయితే కొన్ని సభల్లో కమ్యూనిస్ట్ నేతలు పాల్గొన్నారు, కొన్ని సభల్లో పవన్ కళ్యాణ్ సభల్లో కమ్యూనిస్ట్ నేతలు పాల్గొనలేదు, కేవలం జనసేన నేతలు మాత్రమే పాల్గొన్నారు, సమస్యల మీద అధ్యయనం చేశారు. బహిరంగ సభల్లో పవన్ కళ్యాణ్ మాత్రమే ప్రసంగిస్తూ వచ్చిన సందర్భాలు మనం చూసాం. ఈ నేపథ్యంలో ఒకవేళ ఈరోజు భేటీలో గనక ఇరువురు కలిసి పోటీ చేసే అంశంలో క్లారిటీ వస్తే గనక ప్రచారం విషయంలో ఖచ్చితంగా రెండు పార్టీల నేతలు కలిసి ప్రచారం చేసే అవకాశం ఉందా, విడివిడిగానే ప్రచారం చేస్తారనుకోవాలి? అంటే ఆయా నియోజకవర్గాలకు తగినట్టు అగ్రనేతలు ఆల్రెడీ ఒక క్లియరెన్స్ ఇవ్వడంతో దాదాపుగా కేంద్ర నాయకత్వము అవకాశం ఉన్న చోట్ల ఖచ్చితంగా కలిసి ప్రచారం నిర్వహించే అవకాశం ఉంది. అలాగే జనసేన క్యాడర్ కూడా దానికి సన్నద్ధమవుతూ ఇరువురు పార్టీలు కలిసి ఉన్నందున ఆయా నియోజకవర్గాల్లో వారికి ఉన్న బలము పట్టు ఉన్న నేపథ్యంలో ఆ యొక్క టైం లిమిట్స్ని బట్టి తప్పకుండా ఇరువురు కలిసి ప్రచారం చేసే అవకాశానికే ఎక్కువ ఉంది. దాని ద్వారా కమ్యూనిస్టుకు కూడా బలమైన క్యాడర్ మొదటి నుంచి ఉంది కాబట్టి ఆ క్యాడర్ను రెండు కలిపి ఇరువురు సన్నద్ధంగా కలిసి తిరిగితే ఒక రకంగా బలంగా ఉన్నాము అనే ఒక సంకేతాన్ని ప్రజల్లో స్పష్టంగా తెలుస్తుంది కాబట్టి సో అన్ని నియోజకవర్గాల్లో కలిసే ఒక బలమైన సంకేతాన్ని ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది గోపి. రైట్ వివేక్, థ్యాంక్ యూ. మరింత సమాచారం కోసం మళ్ళీ కాంటాక్ట్ చేస్తాం.